కళ్యాణాయుత పూర్ణచంద్రవదనాం ప్రాణేశ్వరానందిని పూర్ణాం పూర్ణతరాం పరేశ మహిషీం పూర్ణామృతాస్వాదిని సంపూర్ణాం పరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీ श्रीचक्रप्रियबिन्दुतर्पणपरां श्रीराजराजेश्वरी వాడిని నేను ఎవరి వాడిని కాను ఒంటరి వాడిని నేను ఎవరి వాడిని కాను నాలో ప్రపంచం అది నా సంగీతం వేదం పునీతం నాదం అనంతం ఎవరు పాడిన సరిగమ పదని సరే ఒంటరి వాడిని నేను ఎవరి వాడిని కాను 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 బ్రతుకే అగమ్యం మమతే అపూర్వం మనసే వితండం విధితో విరోధం ఎవరిది గెలుపో చివరికి తెలియునులే ఒంటరి వాడిని నేను ఎవరి వాడిని కాను ఒంటరి వాడిని నేను ఎవరి వాడిని కాను. ఏమిటి పృథ్వీ ఇలా వచ్చావు? ఇవిగో సార్, నేను కొత్తగా పాడిన పాటలు. ఎన్ని క్యాసెట్లని ఇలా ఇస్తావయ్యా నువ్వు? లేదు సార్, ఇది వెరైటీగా పాడిన పాటలు. నీ పట్టుదలకి నేను చాలా మెచ్చుకుంటున్నాను పృథ్వీ. నేను గట్టిగా ప్రయత్నిస్తాను. ప్లీజ్ సార్, మళ్ళీ రా. థ్యాంక్ యూ. Imran to Gavaskar. Gavaskar, it's a beautiful shot. Once again, Imran balls to Gavaskar. Gavaskar gets a quick single and the score is 10 for no loss. Come on, Srikanth! Now Srikanth is coming to bat and the crowd is having a lot of expectation from him. Imran balls to Srikanth and Srikanth missed it. End of Imran's over. Now Wasim Akram is getting ready to bowl his 5th over. Here is Wasim to Gavaskar and Gavaskar, it's a beautiful. రాస్కెల్స్, ఇదేమన్నా గోళీలాట అనుకున్నారా? ఏ ప్లే గ్రౌండ్ లో ఆడి చావక ఇళ్ల ముందు ఆడి తలలో కప్పులు పగలు కొడతారా? పోకిరి వెదవలరా. అంకుల్, మా బాల్ అంకుల్, ప్లీజ్ అంకుల్. బాలా గీలా మళ్ళా ఇంకోసారి నా కంటికి గారు కనిపించారంటే బొమ్మకి ఎగబడి చేస్తానంతే. పడాలి. పెద్ద కపిల్ దేవ్ సిక్సర్ కొట్టాడు. ఎవడ్రా నేను కొట్టమంది? వాడు లూజ్ బాల్ వేసాడు, నేను కొట్టాను. వాడు వేసాడు, నువ్వు కొట్టావు. కానీ నా బాల్ పోయిందని మా నాన్నగారికి తెలిస్తే నన్ను 4 సిక్సర్లు కొడతాడు. అంకుల్ అంకుల్, మా బాల్ అంకుల్. బెల్లు కొట్టిస్తాడు. వద్దు అంకుల్, అతను మా ఎముకలు ఇరుచేస్తాడు అంకుల్. బెల్లు కొట్టి నేను చెప్తాను. సరే అంకుల్. ఎన్ని గుండెలరా మీకు? అలా వచ్చారెందుకు? వాళ్ళు బాల్ కోసం వచ్చారు. ఓ నువ్వా? వీళ్ళు పోకిరి వెదవలు, అంతకంటే పోకిరి వెదవు నువ్వు. వీళ్ళకి సపోర్ట్ వచ్చావా? సార్, బాల్ ఇచ్చేయండి. ఇవ్వనురా. మీ అబ్బని మర్డర్ చేసినట్టు నన్ను కూడా మర్డర్ చేస్తావా? మీరు అనవసరంగా మాట్లాడుతున్నా. అంటానురా, ఒకసారి కాదు 100 సార్లు అంటాను. నువ్వు ఒక కూని కొరివి, మీ అమ్మకు బజారుది. మా అమ్మ గురించి తప్పుడు మాటలు కోస్తావరా? అంటానురా, నువ్వు ఒక కూని కొరివి, మీ అమ్మకు బజారుది. 1000 సార్లు అంటాను. నువ్వు ఒక కూని కొరివి, మీ అమ్మకు బజారుది.
హాయ్ పృథ్వీ, మా ఆవిడ నీతో మాట్లాడాలట. ఆహా ఏం లేదు బాబు, నువ్వు గది ఖాళీ చెయ్యాలి. ఖాళీ చేయాలి. అద్దె కరెక్ట్ గానే ఇస్తున్నాను కదండి. ఆహా ఇవ్వటం లేదని కాదు, మా తమ్ముడు ఉన్నట్టుండి దుబాయ్ నుండి వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్నాడు. ఉన్న గది ఎవరికో ఇచ్చి వాణ్ణి వేరే గదిలో అద్దెకొండమనడం బాగుండదు కదా. నిన్ను ఖాళీ చేయమనడం బాగుండదు. నువ్వు చాలా మంచివాడివి. అవునవును, నీ మీద మాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు. అవునవును, ఎందుకుంటుంది? మీరెందుకు ఖాళీ చేయమంటున్నారో నాకు తెలుసు, చేస్తాను. పదవే. అలాగే. కను పాపవై మాపులో చిరుదీపమై కన్నీటిలో పెరిగిన చంద్రమా నూరేళ్ళు నువ్వు వెన్నెలై వెలుగుమా వెన్నెలై వెలుగుమా వెన్నెలై వెలుగుమా. చిచి, ఈ ఆటో వద్దని మొదటే చెప్పాను. అందరూ మనల్ని ఎలా చూస్తున్నారో చూసావా? మై డియర్ సిస్టర్, ఇలాంటి ఆటో దొరకటం మన లక్. చూడమన్న అందరూ ఇలా మన వైపు ఒక్కసారినే చూస్తారా? ఇప్పుడు చూడు, ఏదో ప్రైమ్ మినిస్టర్ దిగి వచ్చినట్టు చూస్తున్నారు. పద పద. క్యూలోనే ఉన్నాను. ఇది క్యూ కాదా? అది జెంట్స్ క్యూ, ఇది లేడీస్ క్యూ. సరే సరేలే, లేడీస్ కూడా ఈ క్యూలో నుంచున్నారు, కనపడటం లేదా? వెళ్ళి వెనక నుంచో, వెళ్ళి వెళ్ళు. అయిందా? పద పోదాం. సార్ ఈవేళ ఈ సినిమా లాస్ట్ డే సార్. నెల రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, టికెట్స్ దొరకట్లేదు. భానుప్రియ చాలా బాగుంది. ఎలాగైనా ఈ సినిమా నేను చూడాలి సార్. ప్లీజ్ సార్, 2 టికెట్స్. ఓకే ఓకే, థ్యాంక్స్. ఒక వరుసలో లేవండి. పర్వాలేదు, ఇవ్వండి. ఓ మై గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చేసిన వేలుకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియటం లేదు సార్. మీకు నేను మీరేం కోరుకుంటున్నారు? ఉద్యోగమా, వ్యాపారమా, చదువా, ప్రేమ, పెళ్ళ, మీ ఆవిడకో చంటి పప్ప, ఏదైనా సరే మీ తరపున నేను ఫ్రీ చేస్తాను. చెప్పండి, మీకేం కావాలి? ఆ 2 టికెట్లు ముందు డబ్బిచ్చేయండి. భలేవారు సార్ మీరు. థ్యాంక్ యూ అగైన్. బాబు, ఈ సినిమాలో సస్పెన్స్ అదిరిపోయిందట. విలను ఎవరెవరా అని తన్నుకు చావాలట. అంతేకాదు, మీరు ఆగండి, సినిమా స్టార్ట్ అయింది. ఇప్పుడు అందులోంచి విన్నలేస్తాడు. చూడు, భానుప్రియకి ఉరి పడుతుంది. ఓన్లీ సేవ్ చేస్తాడు. చూసావా నేను చెప్పలే? ఇప్పుడు ఊపిలోంచి శవాలు పైకి లేస్తాయి. ఇప్పుడు శరత్ బాబు చచ్చిపోతాడు. కాంతమ్మా, అమ్మా త్వరగా వంట చేసే, నేను మీటింగ్కి పోవాలి. అలాగేనమ్మా. లిజీ, ఆ కోడిగుడ్లు పట్టుకురా. ఎస్ మమ్మీ. మ్యాగీ ఎక్కడా? రోజు బ్రేక్ఫాస్ట్ కి లేట్ గా వస్తుంది. నేను ఆలస్యంగా రావట్లేదు మమ్మీ, మీరే తొందరగా వస్తున్నారు. షటప్. వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చో. నాకు ఆకలిగా లేదు మమ్మీ. తింటే అదే ఆకలి అవుతుంది. వెళ్ళి కూర్చో. తింటే ఆకలి కాదు, అజీర్ణం అవుతుంది. దానికి ఇంకో మాత్ర వేసుకోవాలి. ఏంటి ఆ మాత్ర? ఆకలి కావటానికి. మళ్ళా జీర్ణం కావడానికి ఇంకొక మాత్ర వేసుకుంటావా? తప్పదుగా. నీకు మాత్రలే చాలు, ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎందుకు? గుడ్ మార్నింగ్ కిడ్స్. గుడ్ మార్నింగ్ డాడ్. మ్యాగీ, పద్ధతులు కూడా మర్చిపోతున్నావు. ప్రేయర్ చేయక్కర్లేదు. సారీ మమ్మీ. ఇండియాకి స్వాతంత్రం వచ్చింది, కానీ మా ఇంట్లోకి రాలేదు. మా ఆకలి మాది కాదు, మా తిండి మాది కాదు, అంతా మమ్మీ ఇష్టమే.
మా మమ్మీ పూర్వ జన్మలో ఏ డిక్టేటరో అయి ఉంటుంది. ఓ గాడ్, మా మమ్మీ నుంచి మమ్మల్ని కాపాడు తండ్రి. ఓ గాడ్, మా మ్యాగీ చెప్పిందంతా రైటే. ఈ డిక్టేటర్ నుంచి మమ్మల్ని నువ్వే కాపాడాలి.